పేదల వైద్యంపై పట్టింపు లేదా 8 నెలలుగా నిలిచిన వైద్య సేవలు 8 నెలల నుంచి వైద్య సేవలు నిలిచిపోయినాయట. బిల్లులు చెల్లించకపోవడంతో బిల్డింగ్కు కాంట్రాక్టర్ తాళం. అమ్మో, ఇది ఎక్కడ జరిగింది అసలు? రాష్ట్ర ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఆగ్రహం. అల్వాల్ బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రుల పరిశీలన. సో ఈ ఈటల రాజేందర్ ఒక్కడు అల్లాడుతుండు బీజేపీలా. వాళ్ళు చెప్పినట్టుగానే మన కేటీఆర్ చెప్పిన అనుకుంటా. ఎన్నో పేజ్ ఉంది ఇది? 8వ పేజా? భారతీయ జనతా పార్టీలో ఎవరైనా కొట్లాడుతున్నా అంటే ఒక ఈటల రాజేందర్ ఒకటి తనలాడుతా ఉన్నాడుగా. పాపం ఆడిగోడు ఈడిగోడు ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా హాస్పిటల్ పొంట తిరిగిండు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి పోయిండు, అక్కడ కూడా గెలిచిండు ఎంపీగా మొత్తానికి. సో హైదరాబాద్లో ఆయనకు తిరిగే అవకాశం వచ్చింది. మళ్ళీ వాస్తవానికి ఈటల రాజేందర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన రాష్ట్రంలో ఏడిపోయినా యాక్సెప్ట్ చేస్తారు జనాలు. అప్పుడు కీలక సమయంలో పనిచేసిండు కాబట్టి. ఇగో పేదల వైద్యం పట్టింపు లేదా? 8 నెలలుగా వైద్య సేవలు నిలిచిపోయాయి. సో పేద ప్రజలకు వైద్యం అందించడంపై పట్టింపు లేదా? మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. శనివారం ఆయన అల్వాల్ బొల్లారం. సో మిగతా వాళ్ళంతా ఎవ్వరు రాజకీయాలల్లా ఎవ్వరు హడావిడిలో వాళ్ళు ఉంటే ఒక్క ఈటల రాజేందర్ ఆయనకు ఎవరైతే ప్రజలు పట్టం కట్టారో ఆ పార్లమెంటు పరిధిలో ఏరియాలో తిరుగుతూ ఉన్నాడు హాస్పిటల్ పొంట. ట్రెండింగ్ టాపిక్లు కూడా ఓడు ఈటల రాజేందర్. మీడియా సెన్సేషన్ కోసం ఓడు ఈటల రాజేందర్. సమస్యలు ఉన్న కాడికి పోతాడు. అది ఎలివేట్ అయిందా కాలేదా, వీళ్ళు పెద్దగా ప్రధాన శీర్షికలు పెట్టి వార్తలు రాసిరా లేదా చూసుకోడు. ప్రజలకు అవసరం ఉన్నదా లేదా, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోతాడు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి ఎందుకో వెనుకబడ్డాడేమో అంటే వార్తలలో వెనుకబడ్డాడని చాలామంది అనుకుంటా ఉంటారు. ఎస్, వార్తలలో వెనుకబడ్డాడు, ప్రజల సమస్యల గురించి ముందట పడ్డాడు ఈటల రాజేందర్. ఇక చూడు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అల్వాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పేదల నుంచి మంచి వైద్యం అందించేదని గుర్తు చేశారు. పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కడితే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని భావించామని తెలిపారు. కానీ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా బిల్డింగ్ పూర్తి చేసిన కాంట్రాక్టర్కి బిల్లులు రాలేదని దారాలు వేసుకోవడంతో 8 నెలలుగా వైద్య సేవలు నిలిచిపోయాయని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి ఆసుపత్రిని వెంటనే ప్రారంభించేలా చూస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. అనంతరం బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు, వైద్య సేవలపై వార్తాపత్రికలు వస్తున్న కథనాల నేపథ్యంలో వసతులపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, పూర్తి స్థాయిలో మందులు అందించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. నార్మల్ డెలివరీలను పెంచాలని వైద్యులకు సూచించారు. సో మన ఈటల రాజేందర్ గారి పర్యటన సంబంధించిన వివరాలు అవి.